వాచ్మెన్ అడిగాడు తమిళ్, ఎందుకు రోజు వస్తుంది? లేదు నాయన, ఆయన ఒకసారి కనిపిస్తే దండం పెట్టుకుని వెళ్దాం. ఏం లేదు, ఆయన ఇంట్లో కొంచెం పని మనిషి గారు నేను చెల్లి జాయిన్ అయిపోదాం, తన అంట్లు దొమ్ముతుంటుంది, నేనేమో డాక్టర్గా చేసుకుంటూ, ఆయన మ్యూజిక్లో ఆ అని పాడితే చాలు జీవితం ధన్యమైపోతుంది అని చెప్తే అన్నాడు, సార్ మీకన్నా ముందర 500 మంది రెడీగా ఉన్నారు క్యూలో అని చెప్పాడు ఆయన. అయితే ఏంటంటే ఆయన దగ్గర సురేష్ గారు పాపం చెల్లికి అదృష్టం రాలేదు, యుఎస్లో ఉంటుంది తను, నన్ను తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి పరిచయం చేశారు, ఇది డాక్టర్ బంటి. నమస్తే సార్. ఆయన ముందర ఇట్లాగే ప్రసాద్ స్టూడియోస్లో, ఏం లేదు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, మీరు అనుమతిస్తే ఒక పాట పాడతారు అని నేను చెప్పాను. సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానంటే కారణము మీరే సార్, ఎందుకంటే నాకు మీ పాటలు మీ మ్యూజిక్ అంటే పిచ్చి సార్. అది కూడా చెప్పాను సార్, మీ మ్యూజిక్లో ఆ అని పాడి చచ్చిపోవాలని చెప్పాను. అది కూడా చెప్పాను, అంత పిచ్చి మీ ముందర పాడాలనుకుంటాను, పాడమన్నారు. అది నేను పాడిన పాట సురుమ యక్షమి, అది మీకు పాడి వినిపిస్తాను ఇప్పుడు. తప్పకుండా. ఎక్కడికి వెళ్ళినా ఈ పాట పాడతాను నేను. सुरमई अखियों में नन्ना मुन्ना एक सपना दे जा रे, सुरमई अखियों में नन्ना मुन्ना एक सपना दे जा रे, निंदिया की उड़ते पाकिरे अखियों में आजा सातेरे, रारी रारू हो रारी रू, रारी रारू हो रारी रू, నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా, రారి రారు ఓ రారీరు లాలి లాలు ఓ లాలీలు. సార్ అద్భుతంగా పాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇళయరాజా గారు కూడా అలాగే అంటుంటారు. ఆయన ఏమనలేదు, ఆయన ఎవరిని పొగడు ఏమన్నారు, కానీ ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. చాలా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంటే అది ఏమైందంటే నేను పాడిన ఒక ఐ థింక్ 1 month బిఫోరే ఆయన వైఫ్ పోయారు.